మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక నెలాఖరుకు ఒక కొలిక్కి రానుంది. క్షేత్రస్థాయిలో భూ పరీక్షలు, ట్రాఫిక్, ఇతర సర్వేలన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఏజెన్సీలు వీటన్నింటినీ క్రోడీకరించి డిపిఆర్ రూపొందిస్తున్నాయి. ప్రాథమిక నివేదిక ఆధారంగానే మెట్రో రైల్ ఇంజనీర్లు, అధికారులు పరిశీలించి ప్రభుత్వంతో చర్చించి అవసరమైన మార్పులు, చేర్పుల అనంతరం తుది నివేదిక సిద్ధం చేయనున్నారు. మెట్రో రైలును 2వ దశ పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన కూడా చేశారు. మెట్రో నిర్మాణానికి మిగిలిన మార్గాలను డిపిఆర్ రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 6 మార్గాల డిపిఆర్ బాధ్యతలను 2 కన్సల్టెన్సీలకు హెచ్ఎంఆర్ ఇప్పటికీ అప్పగించింది. 2 నెలలుగా వీరు క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టారు. విశ్లేషించి క్రోడీకరించడమే మిగిలిందని మెట్రో రైల్ అధికారి స్పష్టం చేశారు. ఈ నెలాఖరుకు ప్రాథమిక నివేదిక సిద్ధమవుతుందని చెప్పారు. 70 కిలోమీటర్ల మార్గంలో ఖచ్చితంగా స్టేషన్ వచ్చే ప్రాంతం, ఎన్ని స్టేషన్లు రాబోతున్నాయనేది పూర్తి నివేదికతో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. నిర్మాణ వ్యయం కూడా అప్పుడే తెలుస్తుందంటున్నారు. నాగోల్ నుంచి విమానాశ్రయం వరకు వెళ్లే మార్గంలో సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ను దాటడం మెట్రోకి సవాల్. ఆస్తుల సేకరణ చేయాల్సి వస్తుంది. ఈ మార్గంలో మైలాదేవపల్లి నుంచి విమానాశ్రయం వెనక గోడ వరకు విశాలమైన సెంట్రల్ మీడియన్లో ఉన్న చాలా పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయి. అవి వందల సంఖ్యలోనే ఉన్నాయి. మెట్రో నిర్మాణ పనులు చేపడితే ఖచ్చితంగా వీటిని తొలగించాల్సి వస్తుంది. మియాపూర్ నుంచి పటాన్చెరు మార్గంలో డబుల్ డెక్ స్తంభాలు, ఫ్లైఓవర్, మెట్రో కనీసం అనుకున్నప్పటికీ ఆలస్యం కారణంగా జాతీయ రహదారుల సంస్థ ఇప్పటికే రహదారి విస్తరణ, ఫ్లైఓవర్లను చేపట్టింది. దీంతో ఇక్కడ డబుల్ డెక్ కాకుండా సాధారణ మెట్రోకే డిపిఆర్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఎల్బీ నగర్, హయత్ నగర్ మార్గంలో డబుల్ డెక్ వేయాలని సూచనలు వచ్చాయి. సమన్వయ లోపం, డిజైన్ సిద్ధంగా లేకపోవడంతో జాతీయ రహదారుల సంస్థ ఎప్పటిలాగానే ఫ్లైఓవర్లకు ప్రణాళికలు రూపొందించాయి. దీంతో ఇక్కడ కూడా డిపిఆర్లో మెట్రో రైల్ మార్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు.